ప్రోటీన్ బైట్స్. డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవాళంతా ప్రోటీన్ ఫుడ్ అన్నమాట మనకు. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చిస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, సో ప్రోటీన్ బైట్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ సోయా తీసుకున్నాం మనం, శనగపిండి తీసుకున్నాం, పెరుగు, ఇంకా ఇదేంటి పన్నీర్ అండ్ బంగాళాదుంప ఎగ్. పర్ఫెక్ట్ గా ఉన్నాయి. సో ఎందుకంటే అన్ని ప్రోటీనిషియస్ ఫుడ్ ఉంది అండ్ ఒక బంగాళాదుంప మాత్రం మనం బైండింగ్ యూస్ చేసుకుంటాం. అవును, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్. సో ఫస్ట్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఆలు. ఓకే, సో ఏంటంటే అన్ని స్టఫ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం. అవును. సో మరి బైట్స్ స్నాక్స్ లాగా ఏ టైంలో తీసుకుంటే బెటర్? ఈవినింగ్ టైం లేకపోతే బ్రంచ్ టైంలో తీసుకోవచ్చు? బ్రంచ్ టైంలో అయినా, లేదంటే ఈవినింగ్ ఒక 5-5:30కి తీసుకుంటే చాలు. అండ్ ఎవరైతే నైట్ ఓన్లీ కొంచెం లస్సీ లాగా కానీ, లేదంటే ఓన్లీ జ్యూసెస్ లాగా కానీ, సూప్స్ వాళ్ళ డిన్నర్ తీసుకుంటారో ఇది ఒక 6-7 o'clock టైంలో తీసుకోవచ్చు. అంటే 1 hour బిఫోర్ తీసుకోవాలి. ఇది వాళ్ళకి కొంచెం ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ సర్జరీస్ అవ్వగానే డాక్టర్స్ కూడా వాళ్ళకి లో క్యాలరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు అనమాట. బట్ కొంతమందికి లో క్యాలరీ అనేది ఎక్కువగా పడదు, అంటే చాలా త్వరగా వీక్నెస్ వచ్చేస్తుంది, నీరసపడిపోతుంది. జనరల్ వీక్నెస్, బికాస్ కొంతమందికి మెడిసిన్స్ పడక కూడా అలా అవుతుంది. సో అలాంటప్పుడు ఇలా ఇన్స్టాంట్ ఎనర్జీ అనేది తీసుకుంటూ ఉండాలి. సో యూజువల్గా అండర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఎక్కువగా నీరసపడిపోతూ ఉంటారు చాలా వరకు. సో అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా బంగాళాదుంప అంటే కార్బ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం స్మాష్ చేసేసుకుంటున్నాం. ఒక స్పూన్ ఇచ్చేయండి. సో ఫస్ట్ ఇది స్మాష్ చేసి పెట్టుకుందాం. సో ఇంకా మనం ఆప్షన్ ఇంగ్రీడియంట్స్ కూడా యూస్ చేయొచ్చు. దీని ప్లేస్ లో కొంతమంది ఎవరికైతే షుగర్స్ మరీ హై ఉంటాయో వాళ్ళు స్వీట్ పొటాటో కూడా యూస్ చేయొచ్చు. టేస్ట్ కూడా అంత ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు, ఏమీ ఉండదు. బట్ ఏంటంటే అది కొంచెం దీంతో కంపేర్ చేస్తే కొంచెం లో క్యాలరీ. సో నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం? నెక్స్ట్ మనం ఇందులో ఈ సోయా కూడా కొంచెం స్మాష్ చేసి వేసుకుందాము. దీని ప్లేస్ లో మనం సోయా గ్రాన్యూల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరికైతే ఎక్కువగా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయో వాళ్ళు కొంచెం సోయాని అవాయిడ్ చేయాలి, బికాస్ ఇది డైజెస్ట్ అవ్వడానికి మనకు టైం పడుతుంది సోయా, అందుకని. సో లేదంటే మనం కొంచెం తక్కువ క్వాంటిటీ కూడా యూస్ చేయొచ్చు. తక్కువ క్వాంటిటీ కూడా యూస్ చేయొచ్చు. ఇందులో మనం తక్కువ క్వాంటిటీ యూస్ చేస్తున్నాం. బట్ ఎగ్, పన్నీర్ ఇవన్నిటితో కంపేర్ చేస్తే సోయాలోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటాం. ఇప్పుడు ఇందులో మనం కొంచెం క్యాష్యూ పౌడర్ కూడా వేసుకుందాం, జస్ట్ క్రష్ చేసింది. అలాగే పెరుగు, గడ్డ పెరుగు అంటారు కదా, అది. ఇంకొక స్పూన్, కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. ఆల్మోస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఇందులోనే వేసి చక్కగా ఒక డవ్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం, అంతే. నెక్స్ట్ పన్నీర్. సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళు దీని ప్లేస్ లో టోఫు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పౌడర్స్, కొంచెం శనగపిండి, కొంచెం ఉప్పు, కారం, మిరియాల పొడి, జీరా పౌడర్. సో కొంచెం ఆ టేస్ట్ ని ఎన్హాన్స్ చేయడానికి కూడా మనం కొన్ని ఫ్లేవర్స్ అనేవి స్పైసెస్ యాడ్ చేస్తున్నాం. అవును. సో ఇదంతా కలిపేసుకున్న తర్వాత మనం ఇందులో ఎగ్ బీట్ చేసుకున్నాం. సో ఆల్మోస్ట్ మనకు కన్సిస్టెన్సీ అయితే వచ్చేసింది. సో ఇంకొక ఎగ్ బీట్ చేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అవుతుంది. ఒక ఎగ్, సో సర్జరీస్ అయిన వాళ్ళు ఎల్లోని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఎల్లోలో ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం మనకు హీమోగ్లోబిన్ పెంచడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇంక్లూడ్ చేసుకో, ఎల్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవాలి.
కొంచెం శనగపిండి కొంచెం శనగపిండి వేస్తాం. సో ఇలా స్టవ్ కూడా వేడి చేసి సో కొద్దిగా ఆయిల్ వేసేసి సో ఇదేనండి మనకు నచ్చిన షేప్స్ లో వేసుకోవచ్చు. అవును. ఓకే, సో కొంచెం ఆయిల్. సో చక్కగా మనకు కావాల్సిన షేప్స్ లో కూడా మనం చేసుకోవచ్చు. అవును. యూజువల్గా ఎన్ని బైట్స్ తీసుకోవచ్చు ఇవి? సో ఇవి వచ్చేసి మనం ఒక 3 to 4 తీసుకోవచ్చు. మనం చేస్తున్న షేప్ లో కొంచెం పెద్దగా చేసుకుంటే గనక జస్ట్ 2 సరిపోతుంది. సో మనం ఎగ్ కూడా బీట్ చేసుకున్నామంటే చక్కగా తిప్పొచ్చు అనమాట, ఈజీగా వచ్చేస్తుంది. బైండింగ్ ఎక్కువగా స్టిక్కీ అవ్వకుండా వస్తుంది అనమాట. సో ఎగ్ వేసాము, శనగపిండి వేసాం కాబట్టి త్వరగా కుక్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ మనం మొత్తం పేస్ట్ చేసి వేసాం కాబట్టి. ఓకే పల్లవి, ఒకసారి మరి చూద్దామా అయ్యో లేవు? చూసేద్దాం. వావ్, సో పర్ఫెక్ట్ గా మనకు క్రంచీనెస్ కూడా వచ్చింది, బ్రౌన్ కలర్ కూడా వచ్చింది. మరి సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో మన బైట్స్ రెడీ అయిపోయినట్టేనా? ప్రోటీన్ బైట్స్ రెడీ అయిపోయాయి. ఓకే, టేస్టీ ప్రోటీన్ బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ప్రోటీన్ బైట్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 2, నానబెట్టిన సోయా చంక్స్ 1 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, గడ్డ పెరుగు 1 కప్పు, పచ్చిమిర్చి 3, పన్నీర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, నూనె 2 టేబుల్ స్పూన్లు. ప్రోటీన్ బైట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో ఉడికించుకున్న బంగాళాదుంపలు, నానబెట్టిన సోయా చంక్స్, జీడిపప్పు పొడి, గడ్డ పెరుగు, తరిగిన పచ్చిమిర్చి, స్మాష్ చేసుకున్న పన్నీర్ వేసి, తర్వాత శనగపిండి, సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కోడిగుడ్డు వేసుకొని బాగా కలుపుకొని చేతికి నూనె రాసి కట్లెట్స్ లాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఈ బైట్స్ అందులో వేసి 2 పక్కలా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ప్రోటీన్ బైట్స్ రెడీ.